ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం నుంచి 34 దాకా ఒక చక్కటి సంఘటన ఉన్నది. ఆ సంఘటనని మొత్తం చదవడానికి మనకి చాలా సమయం పట్టింది కాబట్టి అక్కడ ఏముందో మీకు క్లుప్తంగా ఒక కథలాగా వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించాను. సరేనా? దీనిలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహిస్తే చాలా బాగుంటుంది. దేవుడు మనందరితో మాట్లాడుగా. ఇక్కడ ఉన్న సంఘటన ఏంటో కొంచెం వివరిస్తాను, జాగ్రత్తగా. అబ్రహాము గెరారు అనే ఫిలిస్తీన్ల దేశంలో ఒక ఊర్లో ఉన్నాడు. ఈ గెరార్ అనే ఊర్లో ఉండగా, ఫిలిస్తీన్ల యొక్క దేశంలో ఉండగా చాలా కాలం నుంచి ఉంటున్నాడు. అప్పటికి దాదాపు మొత్తం మీద ఒక 20 నుంచి 22 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. అసలు అక్కడ ఎందుకు ఉన్నాడు, ఎప్పుడు వచ్చాడు అని అంటే సొదొమ గుమొర్ర అనే పట్టణాలు నాశనం అయిపోయినాయి కదా. అవి ఎప్పుడైతే నాశనం అయినాయో ఆ తర్వాత కొంత కరువు వచ్చింది. కరువు రావడం వలన ఆయన గారు బయలుదేరి ఈ యొక్క ఫిలిస్తీన్ల దేశంలో గెరారు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ నివసించాడు. అక్కడ నివసించి చాలా కాలం ఉన్నాడు. చాలా కాలం ఉన్న ఈ సమయంలో అబ్రహాము ఆ దేశపు ప్రధాని లేదా అధికారి రాజు అయిన అబీమెలెకు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ అబీమెలెకుకి ఈ అబ్రహాము చాలా నమ్మకస్తుడిగా కనిపించాడు. ప్రారంభంలో కొంత వ్యతిరేకత అబీమెలెకు కలిగి ఉన్నప్పటికీ కాలగమనాన కొంత కాలం అయిన తర్వాత అబీమెలెకు అబ్రహామును బట్టి చాలా ప్రేమను చూపించాడు. ప్రారంభంలో ఏం జరిగిందంటే అబ్రహాం యొక్క భార్య అయిన శారాని ఆయన గారు ఉంచుకుందాం అనుకున్నాడు. ఆమె మీద కన్నుబడింది. కన్నుబడితే దేవుడు అబీమెలెకు దర్శించాడు. ఆమెను గనక నువ్వు ఏమన్నా చేశావో, ఆమె జోలు పోయావో నీకు ఉండదన్నాడు. ఆ రాత్రి అబీమెలెకుతో దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి ఆ శారమును తీసుకుని వచ్చి అబ్రహాంకి ఇచ్చి, నువ్వు ఏమయ్యా, నువ్వు చెల్లని చెప్పేవేంది నాకు, నీ భార్య అని చెప్పకుండా నీ దేవుడైన యెహోవా నన్ను దర్శించి నాతో మాట్లాడాడు, నన్ను అపాయానికి గురి చేసిన వాడు అయ్యేవాడు కదా, ఇంత పని చేసేవేంటి నువ్వు అని చెప్పి ఆ భార్యను తీసుకుని వచ్చి అబ్రహాం చేతికి అప్పగించి, మీరు వెళ్ళండి, వద్దు, నాకు అపాయాన్ని కలగజేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, క్షేమంగా బతకండి అని చెప్పి అక్కడితో అబ్రహాము దేవునికి అబీమెలెకు భయపడినట్లుగా మనం చూస్తాం. సో అప్పటి నుంచి అబ్రహాము దేవుడైన తండ్రి అయిన యెహోవా దేవుడైన దేవుని బట్టి ఎంతగానో భయము అలాగే భక్తిని కూడా కలిగి ఉన్నాడు అబీమెలెకు. ఆ తర్వాత కొంతకాలానికి, ఇది నేను చెప్తున్నదంతా 20వ అధ్యాయంలో చెప్తున్నా, అబ్రహాము ఈ ఫిలిస్తీన్ దేశానికి 20వ అధ్యాయంలోనే వచ్చాడు. 20వ అధ్యాయంలో వచ్చాడు. ఇప్పుడు 21వ అధ్యాయంలో ఈ మొదటి నుంచి 22, 21 అధ్యాయం దాకా ఏం జరిగిందంటే హాగర్ని ఇంట్లో నుంచి పంపించేశాడు అబ్రహాం. హాగర్ని అలాగే తన కుమారుడైన ఇష్మాయిల్. ఈ ఇష్మాయిల్ కూడా ఉన్నది ఎక్కడ, పుట్టింది ఎక్కడ అంటే మొత్తం మీద ఫిలిస్తీన్ దేశంలోనే పుట్టాడు. యెరూషలేములో, దేవుడు వాగ్దానం చేసి పంపించిన ప్రదేశంలో కాదు, ఫిలిస్తీన్ అనే ప్రదేశంలో, అంటే ఇప్పుడు పిలువబడుతున్న పాలస్తీన్ అనే దేశంలో ఆయన పుట్టాడు. అక్కడే పంపించేశారు. పంపించేస్తే ఆ ఎడారిలో ఆమె వెళ్ళి పిల్లవానికి దాహము దప్పిక కొరకు ప్రార్థన చేసింది. ఈ సంఘటన అంతా మనందరూ తెలుసు. అక్కడ మొత్తం మీద అక్కడ ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి ఆ చిన్న బిడ్డను బ్రతికించి ఆ బిడ్డకి ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కగా తర్వాత దీవించాడు. నేను ఈ బిడ్డని విడిచిపెట్టను, గొప్ప ఆశీర్వాదంతో నింపుతానన్నాడు, చెప్పాడు. అదంతా అయిపోయింది. ఇకపోతే 22వ అధ్యాయం వచనంకి వచ్చేసరికి 21వ అధ్యాయంలో అబీమెలెకు రాజు ఈ అబ్రహాముని దర్శించడానికి వస్తాడు. అబ్రహాముని దర్శించడానికి వచ్చి అప్పటికి అబ్రహాంకి కుమారుడు పుట్టాడు, ఇస్సాకు అనే కుమారుడు. ఆ పుట్టిన కుమారుని బట్టి చాలా మంది వచ్చి విష్ చేస్తా ఉన్నారు, నీకు 100 సంవత్సరాలకి కుమారుడు పుట్టాడు అంట కదా, చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి
ఈ రోజుల్లో అయితే బొకే ఇచ్చినట్లుగా మరి ఆ రోజుల్లో ఏదో గిఫ్ట్ ఇచ్చిపోయి ఉండేవాళ్ళేమో. సో ఇలా అబ్రహాం దగ్గరికి చాలా మంది వచ్చి విష్ చేసి వెళ్తూ ఉన్నట్లుగానే అబీమెలెకు కూడా విన్నాడేమో. అబీమెలెకు కూడా వచ్చి అబ్రహాంని దర్శించడానికి వచ్చాడు. ఇది దాని వెనుకున్న కథ. అసలు ఇప్పుడు ఏం జరిగింది 22వ వచనం చూద్దాం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక అంటున్నాడు. మొదటి వచనం ఇది, 22వ వచనం. నీవు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పిన మాటను చూస్తూ ఉన్నా. చూడండి, నేను వివరిస్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. నీ దేవుడు నీ పనులన్నిటిలో తోడుగా ఉన్నాడయ్యా అబ్రహాం గారు, ఇది చాలా ఆనందంగా ఉంది అని చెప్పి. ఇదిగో అబ్రహాం ఏమి చిన్నవాడేం కాదు, అబ్రహాం కూడా చాలా మందులు ఉన్నాయి, చాలా ఆస్తి ఉన్నది, అలాగే చాలా పనివారు కూడా ఉన్నారు. సో అందుకని అబీమెలెకు రాజే ఆ దేశానికి, ఈ ఫిలిస్తీన్ల దేశానికి రాజైన ఈ అబీమెలెకే వచ్చి అబ్రహాముని దర్శించి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. సో మనకేమర్థం అవుతుందంటే అబ్రహాం ఏమి చిన్నోడేం కాదు, ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్, ఈజ్ సంథింగ్. సో అబ్రహాము కొంత పేరున్నవాడే, పరదేశి, ఇంకో మాటలో చెప్పాలని. ఇది ఫారినర్ అన్నమాట. ఈయన అక్కడ ఆ దేశస్థుడు కాదు. ఇస్రాయల్ దేశంలో అప్పటికి ఇస్రాయల్ దేశం కాలేదు. వాగ్దాన భూమిలో ఉంచి కరువు పరిస్థితులను బట్టి కొంత తన జీవనోపాధి కొరకు జీవనం కొనసాగించడానికి ఆయన కలిగి ఉన్న మందలన్నిటికీ కూడా నీరు ఆహారం కావాలి కాబట్టి వాటి కోసం అని చెప్పి వలసగా గుడారాలు వేసుకున్నాడు. గుడారాలు ఎవరు వేసుకుంటారు అంటే టెంపరీగా ఉండి వెళ్ళేవారు వేసుకుంటారు, అవునా? గొర్రెలు ఉన్న వాళ్ళు కానివ్వండి, అప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ. ఇంకెవరు అమ్మా, బాతులు మేపుకునే వాళ్ళు, ఆవులు మేపుకునే వాళ్ళు, ఇలా కొంతమందిని చూస్తూ ఉంటారు. డేరాలు వేసుకుంటారు. డేరాలు అంటే టెంపరీ అని అర్థం, కొంతకాలం ఉండిపోయేవారు. స్థిరమైన నివాసం ఏమో కొంచెం ఏదో ఒకటి నివాసం కట్టుకుంటాం కదా, కానీ వీరు డేరాల్లో నివసించేవాడు, ఎందుకంటే అది టెంపరీ నివాసం కాబట్టి. సొంత ఊర్లో ఉంటాయి వాళ్ళకి, ఇల్లులు ఉన్నాయి బాగానే, కానీ ఇక్కడ మాత్రం వారు పరదేశులు కాబట్టి వారు వచ్చి డేరాలు వేసుకుని వెళ్ళారు. సరే, ఈ రోజు మన టాపిక్ ఏంటి అని అంటే మంచి సంబంధాలు నిర్మించడానికి విశ్వాసపు అడుగులు అందాం. మంచి సంబంధాలని, గుడ్ రిలేషన్షిప్ విత్ ఫెయిత్ స్టెప్స్ అని మనం చెప్పుకోవచ్చు. మంచి సంబంధాలను కలిగి ఉండటం, ఒకరినొకరు మంచి సంబంధాలను కలిగి ఉండవలసిన విధానాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకరినొకరు ఏ విధమైన సంబంధాలు కలిగి ఉండాలి, తోటి వారితో సరైన సంబంధము కలిగి ఉండటం ఏ విధంగా మనము బిల్డ్ చేసుకోవాలో మనం నేర్చుకోవాలి. అబీమెలెకు అబ్రహాము మధ్య బంధాన్ని గురించి, వారి మధ్య ఏ విధమైన సంబంధము బలపరచబడిందో, వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో, వారిద్దరు ఒకరు పరదేశీ ఒకరు స్వదేశీ అయినా వీరిద్దరి మధ్య ఏ విధంగా పరిస్థితి చక్కపరచబడిందో ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ అబ్రహాము ఈ అబీమెలెకు ఇద్దరు కూడా, వారిద్దరి మధ్య కొంచెము ఘర్షణ వంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా వారు ఏ విధమైన సంభాషణ చక్కగా మలుచుకున్నారో ఈరోజు నేర్చుకోబోతున్నారు. అబ్రహాముకి ఉన్న ఇష్యూ ఏంటంటే, అబ్రహాము ఇక్కడ ఉండగా నీరు కోసము గెరారులో బావులు తవ్వించుకున్నాడు. కానీ ఈ అబీమెలెకు యొక్క సేవకులు ఏం చేశారంటే, ఈ అబ్రహాము తవ్వించుకున్న బావుల్ని లాక్కున్నారు. మా దేశం ఇది, మాదిరయ్యి అని చెప్పని, నువ్వెవడో ఫారినర్వి, మా దేశపోడు కాదు అని చెప్పి ఆయన తవ్వించుకున్న బావుల్ని లాక్కున్నాడు వారు. ఆ లాక్కున్న సందర్భము కూడా అబ్రహాము చాలా లోపల బాధ కలిగింది, లోపల బాధ ఉంది. కానీ అది అప్పుడు చూపించలేదు. అది సమయం వచ్చేది, అప్పుడు మనం చూపిద్దాం, లేదా అప్పుడు దాకా మనం ఆగుదాం అనుకున్నాడు ఏమో. అప్పుడు దాకా ఆ సందర్భాన్ని లేవనెత్తలేదు. ఒక్కొక్కటిగా మనము ఒక్కొక్క విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. దేవుడు ఒక్కొక్క విషయంలోంచి ప్రభు మనతో మాట్లాడతారు.
సందర్భం చెప్పాను, బ్యాక్గ్రౌండ్ చెప్పాను మీకు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అబ్రహాం ఎందుకు అక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు కూడా నేను మీకు చెప్పాను. ఇకపోతే ఇప్పుడు మనము అసలు ప్రాధాన్యమైన సందేశంలోనికి వెళ్దాం. ఏంటంటే మంచి సంబంధాలకి మొట్టమొదటి అడుగు ఏంటి? మన నైబర్స్ తో, మన యొక్క తోటి వారితో మంచి సంబంధము కలిగి ఉండటానికి మనం కలిగి ఉండవలసిన మొట్టమొదటి అడుగు లేదా మొట్టమొదటి స్టెప్ ఏంటో మనము చూద్దాం. నేను చెప్పాను, వీరిద్దరు కూడా నైబర్స్, వీరిద్దరు కూడా తెలిసిన వారేం కాదు. వారిద్దరూ ఒకంత తెలిసినప్పటికీ వారిద్దరేం బంధువులు కాదు, తోటివారు. అయితే వీరిద్దరి మధ్య ఈ బంధము ఎలా బలపరచబడింది, అబీమెలెకుకి అబ్రహాముకి వారిద్దరి మధ్య ఈ బంధము ఎలా బలమైన నిబంధనగా మార్చబడింది అన్న విషయాల్ని ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తూనే మనము మన తోటి వారితో కలిగి ఉండవలసిన బంధాన్ని, దాని గురించి ఈరోజు ప్రభు మాతో మాట్లాడబోతున్నాయి. ఓకే, మొదటిది ఏంటి అనంటే ఇతరులు మనలో దేవుని చూడాలి లేదా ఇతరులకు మనలో దేవుని యొక్క కార్యాలు కనబడాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ప్రజలు మనల్ని బట్టి వారు గ్రహించాలి. ఇది అబ్రహాము దగ్గరికి అబీమెలెకు రాగానే మొదట ఆ యొక్క మాట ఏంటి చెప్పండి? నీ దేవుడు నీవు చేస్తున్న పనులన్నిటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. అబ్రహామును చూచిన వెంటనే ఆయన యొక్క పనులన్నిటినీ లేదా ఆయన కలిగిన వాటన్నిటిని కూడా చూచిన వెంటనే అబీమెలెకు ఒక ఆ దేశపు స్వదేశపు రాజు ఈ యొక్క విదేశీయుడైన అబ్రహామును చూచి అంటున్నమాట, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, అందుకే నీ పనులన్నింటిలో కూడా నువ్వు సక్సెస్ చూస్తూ ఉన్నావు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడని, ఆయన నీతో ఉన్నాడని, ఆయన ప్రేమ నీతో ఉన్నదని, ఆయన యొక్క సన్నిధి నీతో ఉన్నదని, ఆయన కృప నీతో ఉన్నదని ప్రజలు నిన్ను గురించి గమనించగలుగుతున్నారా? నీ దేవుడు గొప్ప దేవుడండి, నీవు సేవించుచున్న దేవుడు ఘనమైన వాడని ప్రజలు గమనించగలుగుతున్నారా? సింహాల బోనులో దానియేలు వేయబడిన తర్వాత ఆ ఉదయాన్నే దానియేలు యొద్దకు ఈ యొక్క రాజు వచ్చి ఏమని అరుస్తూ ఉన్నాడు? దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా? ఇప్పుడు ఈయన గారు ఎప్పుడో నిన్నటి దినాన్న సింహాల బోన్లో వేసేసిన దానియేలుని దర్శించడానికి వచ్చిన ఈయన ఉదయాన్నే ఈయన రావటానికి కారణం ఏంటి? ఎక్కడో లోపల విశ్వాసం, మరణానికి కూడా భయపడకుండా ఇంత విధముగా ప్రార్థన చేస్తున్నాడంటే ఆయనలో ఏదో శక్తి ఉండాలి, ఆయన ఏదో గొప్ప దేవుడై ఉండాలి. లేకపోతే ఆయన మరణానికి కూడా దానియేలు భయపడకుండా ఇంత గొప్ప విధంగా దేవుని సేవిస్తున్నాడంటే ఇది చిన్న విషయం కాదని రాజు గమనించగలిగాడు. దేవుని బిడ్డలారా, నీవు నేను సేవించుచున్న దేవుడు జీవం కలిగిన దేవుడు అని, ఆయన మనతో ఉన్నాడని, ఆయన మనము చేయు ప్రతి పనుల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడని ప్రజలు మనలో చూడాలి. స్తోత్రం చెప్దామా గట్టిగా? దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో వారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది, వారి జీవితంలో మార్పు కనిపిస్తుంది, వారి యొక్క మాటల్లో మార్పు కనిపిస్తుంది. దేవుడు ఎవరికైతే తోడుగా ఉన్నాడో వారి యొక్క ప్రవర్తన, మాట, వారి యొక్క జీవితము అన్ని విషయాల్లో ప్రత్యేకత కనిపిస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఎవరితో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీవు చేయు ప్రతి పనిలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత లేదా ఆయన యొక్క ఇమేజ్ కనిపిస్తూ ఉంటారు. అప్పుడు ప్రజలు దాన్ని గమనించగలుగుతారు. నీలో ప్రజలు దేవుణ్ణి చూడగలగాలి లేదా దేవుని యొక్క సహాయాన్ని ప్రజలు చూడాలి. ఇదే మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసిన మొదటి అడిగ. అబీమెలెకు అబ్రహాములో దేవుని యొక్క సహాయాన్ని చూచాడు, అందుకని సమాధానకరమైన సంభాషణ మనం చూస్తున్నాం. ఇది సో మన జీవితంలో నడవడి, మాటలు, నిష్ఠ, నిజాయితీ ఇలా దేవుని చూపించాలి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మనము మాట్లాడకపోయినా దేవుడు మనతో ఉన్నట్లు ప్రపంచము గమనించాలి. మనం చెప్పకపోయినా, మనం మాట్లాడకపోయినా మనతో ఉన్న దేవుడే మన ప్రసంగంగా మారాలి. మనతో దేవుడు ఉన్న విధానమే
ప్రజలకి ఒక గొప్ప సందేశంగా మారాలి. చాలాసార్లు మనము దేవుని యొక్క ప్రసంగం చేయటానికి లేదా దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాట మనము చెప్పటమేమో అనుకుంటాం. మనం చెప్పనవసరం లేదు. నీతో దేవుడు ఉన్నాడని ప్రజలు చూడటమే గొప్ప ప్రసంగం. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడని ప్రజలు చూడటమే గొప్ప ప్రసంగం. అది అంతకు మించిన సేవ, అంతకు మించిన గొప్ప శర్మను లేదా ప్రసంగం మరొకటి లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది బంధాలు బలపరచబడటానికి మొదటి అడుగు అబ్రహాము అబీమెలెకు జీవితంలో వారి ఇరువురి మధ్య జరిగిన సంఘటన. రెండోది ఏంటంటే, రెండో అడుగు లేదా సెకండ్ స్టెప్ మనం ఏం చేయగలంటే, మన బంధాల్లో నిజాయితీకి ప్రమాణం వేయాలి లేదా ప్రమాణం చేయాలి. నిజాయితీగా ప్రమాణం చేయాలి అంటే నిజాయితీని లేదా సిన్సియారిటీని మనం కలిగి ఉండాలి. మన మాటలో సిన్సియారిటీ ఉండాలి. మన యొక్క ప్రమాణములో నిజాయితీ ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబీమెలెకు అలాగే అబ్రహాము వారిద్దరి మధ్య ఒక నిబంధన కనిపిస్తుంది మనకి. ఏంటా నిబంధన అంటే, నువ్వు ఉన్నంత కాలం నా పిల్లలకు కానీ నా సంతానం కానీ ఏ విధమైన హాని చేయకుండా ఉంటావని ప్రమాణం చేయి అని చెప్తారు. అబ్రహాం కూడా ఖచ్చితంగా నేను నీకు కానీ నీ పిల్లలకు కానీ నీవు నాకు కానీ మా కుటుంబానికి కానీ ఏ విధమైన హాని చేసుకోవటానికి వీలు లేదు అని చెప్పని ఇద్దరు కూడా ఒక ప్రమాణాన్ని చేసుకుంటారు. ఈ ప్రమాణంలో చాలా సిన్సియారిటీ ఉన్నది. మనం మాట మాట్లాడామనంటే ఆ మాట మనము నెరవేర్చే స్థితిలో లేదా అది మనము స్థిరంగా దాన్ని కాపాడే విషయంలో మనము కలిగి ఉండవలసిన జాగ్రత్తను ప్రభు మనకి ఇక్కడ నేర్పిస్తూ, సంబంధాలు లేదా ఇద్దరి మధ్య బంధము దేని వలన, అబద్ధం వలన, మోసం వలన, మాట తప్పటం వలన బంధాలు చెడిపోతాయి. కనుకనే ఇవి చెడిపోకుండా ఉండాలంటే అబద్ధం మాట్లాడకూడదు, మాట తప్పటం ఉండకూడదు, మోసం చేయటం ఉండకూడదు. సంబంధాలు కట్టబడటానికి నిజాయితీ అలాగే మాట నిలబెట్టుకోవటం ద్వారా బంధాలు బలపరచబడతాయి. పొరుగు వారితో బంధాన్ని బలపరుచుకోవటానికి దేవుడు మనకి నేర్పించే పాఠాలు, అబ్రహాము అబీమెలెకుల ద్వారా నేర్పిస్తున్న పాఠాలు. అబ్రహాము అలాగే ఆ దేశపు రాజైన అబీమెలెకు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, జరిగిన సంఘటనల్ని ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం బలపరచబడటానికి లేదా వారిద్దరి మధ్య సహవాసం బలపరచబడటానికి ఏ విధంగా ఏ విషయాలు వారిద్దరు కలిగి ఉన్నారో వాటిని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మూడోది ఏంటి చూద్దారండి, 25వ వచనాన్ని చదువుదాం. చాలు. అబ్రహాము యొక్క బావులు తవ్వుకుంటే ఈ అబీమెలెకు యొక్క సేవకులు ఏం చేశారంటే, ఈ బావులు మాయి అని చెప్పి అవి లాక్కున్నారని చెప్పాను ప్రారంభంలో. బావులు తవ్వటం ఈజీయా కష్టమా? బావులు తవ్వటము ఈజీయా కష్టమా? ఎందుకు కష్టం? జేసీబీని తెప్పించేవాడు గంటలో తవ్వేసి పెట్టారు. ఉన్నాయా డాడీ? ఆ రోజుల దాకా తీసి పక్కన పెట్టండి. 20 సంవత్సరాల క్రితం జేసీబీలు ఉన్నాయా? ఏం చేసాం మనం? మట్టి పారలే కదా, గడ్డ పొలుగు పట్టుకోవాలా, పార పట్టుకోవాలి. ఇప్పుడు ఇంటికి చిన్న చిన్న గుంతలు తీయడానికి కూడా ఆనాటి దినాల్లో ఈయన గారు ఎక్కడున్నది? మన నగరగల్ లాంటి ఇల్లు కాదు, ఊరు కాదు. మనకి 10, 15, ఒక 20 అడుగులు తవ్వేమనుకోండి, ఏమొస్తుంది? నీళ్ళు వచ్చేస్తాయి. వస్తాయా? కొద్దిగా కాకపోతే కొన్ని అయినా వస్తాయి. ఆయన ఉన్నది ఎడారిలో ఉన్నది, గెరారు ఎడారి అదంతా కూడా. ఆ ఎడారిలో ఎంత తవ్వితే నీళ్ళు వస్తాయి? ఎడారిలో ఇప్పుడు బావులు తవ్వడం అంటే అంత చిన్న విషయం ఏం కాదు. ఈ భయంకరమైన పరిస్థితిలో ఆయన తవ్వుకున్న బావుల్లో వాటిని వాళ్ళు వచ్చి మాయే అని చెప్పి లాక్కున్నారు. కానీ అబ్రహాము వారు బావులు లాక్కున్నప్పుడు అబ్రహాం అప్పుడు మారు కూడా మాట్లాడలేదండి. మాట్లాడకుండా సమయం కోసం వెయిట్ చేశారు.
మనము కూడా మన తోటి వారు ఎవరైనా కలహపడే సమయం వచ్చినప్పుడు మనము ఏం చేస్తూ ఉంటామంటే ప్రతిసారి కూడా మనం ఏంటో చూపించుకోవాలి, లేదా నేనేంటో తెలియచేయాలని చెప్పని ఆతురపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇది అవసరం లేదండి, అవసరం. మన ఒక ఇద్దరి మధ్య బంధాన్ని బలహీనపరచడానికి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి? కష్టపడి తవ్వుకున్న బావిని లాక్కున్నారు వాళ్ళు. ఏం మాట్లాడలేదు, మారు కూడా మాట్లాడలేదు, పక్కకు వచ్చారు. సమయం వచ్చినప్పుడు చూద్దాములే కాదు, వాళ్ళ మీద పోట్లాడటానికి కాదు, దేవుడు సమయం ఇచ్చినప్పుడు అదే మనకు వస్తుంది అని అనుకున్నాడేమో. అబ్రహాం విడిచిపెట్టేశాడు. దేవుని బిడ్డలో ఒకటి గుర్తుపెట్టు, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేంటంటే ఏదో ఒక వ్యక్తితో ఏదో ఒక విషయంలో మనకు అవసరం ఉంటూనే ఉంటది. కాబట్టి ఏ విషయంలో కూడా శత్రుత్వం పెంచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. గొడవైనప్పుడు లేదా ఏదన్నా కలహపడే అవకాశం వచ్చినప్పుడు వారితో నాకు ఇంకా అవసరం లేదు, నువ్వు ఎవరివి అన్నట్లుగా వారితో బంధాన్ని తెంచుకునే విధంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తే చాలా నష్టపోతామండి. ఏమో మన మనుషులు ఒకరితో ఒకరికి ఏదో ఒక సమయంలో అవసరం ఉంటుంది. ఏదో ఒక అవసరము నీ తోటి వ్యక్తితో ఏదో ఒక అవసరం ఉంటుంది. ఆ సమయంలో ఆ అవసరం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మరలా నీకు సహాయపడాలి. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారి సహాయం నీవు, నీ సహాయం వారు, ఇలా ఒకరి సహాయం ఒకరు పొందుకోవాల్సిన సమయాన్ని బట్టి మనము ఇటువంటి శత్రుత్వం పెంచుకోవడం ద్వారా ఏమాత్రం కూడా మనము బంధాన్ని పెంచుకోలేము, కానీ మరింత దూరమే ఏర్పడుతుంది. దేవుని బిడ్డ అబ్రహాము ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ప్రమాణం చేసుకున్నారు. మొదట అబ్రహాంలో దేవుని యొక్క కార్యాన్ని చూచాడు అబీమెలెకు. రెండోది వీరిద్దరి మధ్య స్థిరమైన నిబంధన, వారి యొక్క మాటలలో మరి నిజాయితీని మనం చూస్తూ ఉన్నాం. అందువలన ఆ యొక్క బంధం బలపరచబడటానికి అవకాశం ఉన్నదని. మూడోది మనం ఏం చూసామంటే సమస్యని సావధానంగా లేదంటే సమస్యని సమాధానముగా దాన్ని హ్యాండిల్ చేయాలి. అబీమెలెకు ఏమన్నాడు, అబ్రహాం ఏమన్నాడు చూడండి ఇక్కడ, అబీమెలెకు దాసులు బలాత్కారములు తీసుకున్న నీళ్లు బావుల విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపించాడు. ఇదిగో నీ దాసులు నా బావులు తీసుకున్నారని చెప్తే అబీమెలెకు అన్నాడు, నాకు తెలియదయ్యా దాని గురించి నువ్వు నాకు చెప్పను కూడా చెప్పలేదే అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మనము నేర్చుకునే విషయం ఏంటంటే అబ్రహాము ఆ బావులు తీసుకున్నప్పుడు ఏం మాట్లాడలేదు. ఆ సమయంలో అబీమెలెకు కూడా వచ్చి చెప్పలేదు, ఇదిగో నీ దాసులు వచ్చి ఇది చేశాడు, ఏమనుకుంటున్నావు, మీ ప్రాంతానికి వచ్చి ఏదో సేద తీరుతున్నానని చెప్పి అలుసా, ఏమనుకుంటున్నావు, నా సైన్యం ఏంటో తెలుసా, నా బలగం ఎంతో తెలుసా, నేను తలుచుకుంటే ఏమైందో తెలుసా, ఏం మాట్లాడలేదు. మనం మాట్లాడతాం ఇలాంటివి. దీనివలన ఒకవేళ అలా మాట్లాడుంటే అబ్రహాం ఏమనేవాళ్ళు చెప్పండి, వాళ్ళు నువ్వు వచ్చింది మా ఏరియాకి, నువ్వు అర్జెంటుగా మోటామోలు సర్దుకుని బయలుదేరు అనేవాళ్ళేం. ఏమొచ్చేదో ఏ పరిస్థితులు వచ్చాయో మనకు తెలియదు. కానీ అబ్రహాం అప్పుడు ఏం మాట్లాడలేదు, అప్పుడు ఏమాత్రం కూడా మాట్లాడలేదు. ఇప్పుడు అడుగుతున్నాడు, నీ దాసులు నాకేం చేశారో తెలుసా, నేను తవ్వుకున్న బావుల్ని మాయ చెప్పి లాగేసుకున్నారయ్యా అనగానే అబీమెలెకు చాలా జాలిపడ్డాడు. అయ్యో ఈ విషయాన్ని నాకు ఎందుకు చెప్పలేదు, నాకు అసలు ఆ విషయం గురించి తెలియదు తెలుసా అని చెప్పి. సో ఒక సమస్యని సమాధానకరంగా దాన్ని మనము పరిష్కరించుకోవాలి. కరెక్ట్ వర్డ్. ఒక సమస్యని సమాధానకరంగా పరిష్కరించుకోవాలి, అంతేగాని గొడవ ద్వారాగా. కానీ ప్రజలకి ఇదే ఇష్టం. దీనివల్ల ఇంకా సమస్య పెద్దదవుతుందే కానీ, ఈ సమస్య ఇంకా జటిలమవుతుందే కానీ ఆ సమస్య పరిష్కారం కాదండి. పగ వలన మన సమస్య పరిష్కారం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అబ్రహాము తనకెదురైన ఈ సమస్యను బట్టి పగ తీర్చుకోవాలని కానీ లేదా వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించే విధంగా చేయలేదు. ఆ సమయం వచ్చినప్పుడు అబ్రహాము ఆ సమస్యని సమాధానకరంగా దాన్ని పరిష్కరించుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నా బాధ ఉందా?
మరలా బావిని తిరిగి ఇచ్చేశారు, తిరిగి ఇప్పించేశాడు అబీమెలెకు. ఇప్పుడు చూడండి ఎంత సమాధానకరంగా ఉందో. ఇప్పుడు వాళ్ళకి గొడవ లేదు, ఉందా? లేదు. రివెంజ్ ఈజ్ నాట్ ఆన్సర్. పగ తీర్చుకోవటం సమాధానం కాదు. మనకి ఎదురవుతున్న పరిస్థితులు బట్టి బంధాన్ని బలపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామా, లేకపోతే వాటిని పాడు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామా ఆలోచించేయండి. 4వ 27వ వచనం చూద్దారే. అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకు ఇచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసుకున్నారు. ఇద్దరి యొక్క సంబంధాలు, ఇద్దరి యొక్క బంధము ఏ విధంగా బలపరచబడదంటే 4వ స్టెప్ నిబంధన చేసుకున్నారు. సో ఈ నిబంధన ద్వారా ఇద్దరి యొక్క ఆ బంధము స్థిరపరచబడింది. ఆ నిబంధనకి గుర్తేంటి అని అంటే గిఫ్ట్స్ అన్నమాట. ఏంటి గిఫ్ట్స్? అబ్రహాం ఏం చేశాడు చూడండి. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాను. అబీమెలెకుకి గిఫ్ట్స్ ఇచ్చాడు. సో ఇద్దరి యొక్క బంధము బలపరచబడటానికి మరొక ఆయుధము లేదా స్టెప్ ఏంటంటే గిఫ్ట్స్ అనే నిబంధన చాలా ప్రాముఖ్యం. దాని కింద చూడండి ఏం చేశాడు. గొర్రెల మందలను నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను. కనుక అబీమెలెకు అబ్రహాముతో నీ వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాడు. కొన్ని గొర్రెల్ని ఎడ్లను తీసుకుని అబీమెలెకు ఇచ్చాడు. ఇవి కాక 7 పెంటు అని అంటే 7 ఆడ గొర్రె పిల్లల్ని, చాలా అందమైన గొర్రె పిల్లల్ని 7 గొర్రె పిల్లల్ని ఇచ్చాడు. అబీమెలెకు అన్నాడు, ఇవి ఇచ్చావు కదా, మళ్ళీ ఇవేంటి, ఈ 7 ఏంటి అని అంటే ఏంటో తెలుసా? ఇవేంటంటే ఈ బావి తవ్వించుకుంది నేనే అని, ఇది నాది అని సాక్షార్థంగా ఈ గొర్రె పిల్లలు నీకు ఇస్తున్నాను అని చెప్పి అన్నాడు. మీకు అర్థమైందా? చదువుతారండి మీకు. నేనే ఈ బావిని తవ్వించాను నా సాక్షార్థముగా, ఈ 7 గొర్రె పిల్లల్ని నీవు ఈ బావి తవ్వించింది నేనే అని సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లల్ని దగ్గర ఉంచుకో. ఈ బావి తవ్వించింది నేను, ఇది నాది అనటానికి గుర్తుగా. 7 అనే సంఖ్యకి బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉంది, చాలా ప్రాధాన్యత. 7 అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యం, సంపూర్ణతకు సాదృశ్యం. అలాగే నిబంధనకు కూడా సాదృశ్యం ఇది. చివరిగా ఇంకొక విషయం చెప్పేసి నేను ముగించేస్తాను. 32 బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోల్తో ఫిలిస్తీన్ల దేశంలోకి తిరిగి వెళ్ళాను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ ఆ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాడు. చివరిది 2 ఇద్దరి యొక్క బంధము బలపరచబడటానికి చివరిగా వారు మనం చేయవలసింది ఏంటంటే, అబీమెలెకు తన సేనాధిపతితో వెళ్ళిపోయాడు. అబ్రహాం చేసిన పని ఏంటంటే అక్కడ ఒక పిచుల వృక్షము అంటే ఒక పామ్ ట్రీ ఒకటి నాటాడు. ఒక పామ్ ట్రీ అక్కడ నాటి దీనికి ఏంటంటే ఇది నాటి అక్కడ ప్రార్థన చేశాడు. సో ఒక బంధము బలపరచబడటానికి చివరిగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన ద్వారానే ఆ ఇద్దరి బంధము బలపరచబడతారు. ఇద్దరి మధ్య సహవాసము, ఇద్దరి మధ్య బంధము స్థిరపరచబడాలి అని అంటే ప్రార్థన ద్వారానే ఇది సాధ్యము అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పిన ఈ మాటలు మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ప్రార్థన ద్వారా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ప్రజలు గుర్తించడం ద్వారా మనము మన యొక్క ఇద్దరి యొక్క బంధాన్ని మనం నిర్మించుకోగలం, ఇద్దరి మధ్య బంధాన్ని నిర్మించుకోగలం. రెండోది సమాధానకరమైన మాట ద్వారా లేదా ప్రమాణము ద్వారా ఇద్దరి యొక్క బంధాన్ని స్థిరపరచుకోగలం. సమస్యల్ని సమాధానకరంగా పరిష్కరించుకోవడం ద్వారా ఇద్దరి మధ్య బంధాన్ని స్థిరపరచుకోవచ్చు. చివరిగా ఈ మాట మనకి ఏం చెప్తుంది అని అంటే ప్రార్థన ద్వారా
ఈ యొక్క ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఇద్దరి మధ్య బంధం బలపరచబడటానికి ఎన్ని కార్యక్రమాలు చేసినా, ప్రార్థన అనే ఆయుధము లేకుండా లేదా ప్రార్థన ద్వారా కాకుండా వారిద్దరి మధ్య బంధము స్థిరపరచ తర్వాత కూడా కొంతకాలం అబ్రహాం అక్కడ జీవించినట్లుగా 34 వచనంలో మనం చూస్తాం. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండే. చాలా మంది భక్తి విషయంలో ప్రాధాన్యతను చూపిస్తారు, కానీ ఇద్దరి మధ్య బంధాన్ని నిలబెట్టుకోవటం విషయంలో లేదా ఇద్దరి మధ్య పొరుగు వారితో సమాధానాన్ని పొందుకునే విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉంటారు. కేవలము భక్తి మనకి సరిపోదు, భక్తిగా దేవుని ఎదుట నువ్వు క్రమమైన జీవితాన్ని కలిగి ఉండటం సరిపోదు, కానీ నీ తోటి వ్యక్తితో సమాధానం కలిగి ఉండటం ద్వారా, నీ తోటి వ్యక్తితో సరైన బంధాన్ని కలిగి ఉండటం కూడా ప్రాముఖ్యమే అన్న విషయాన్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ఈ మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మన జీవితాన్ని క్రమమైన రీతిలో మన జీవితాన్ని నిర్మించుకుందాం. నీ తోటి వ్యక్తితో చెప్పబడిన ఈ విషయాన్ని బట్టి మన యొక్క జీవితాన్ని క్రమపరుచుకుందాం. అతి కృప ప్రభు మనకు అనుగ్రహించి ఆ వాక్య ప్రకారం మనం జీవించినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ఆమె తల వంచండి, ప్రార్థన చేద్దాం.